వైద్యం. చాలామంది స్త్రీలు నార్మల్ డెలివరీ తర్వాత వారి యొక్క పటుత్వాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే ఆ సమయంలో మగవారు కలిసినప్పుడు వదులుగా ఉండడం వలన వారు నిరుత్సాహపడుతూ ఉంటారు. అయితే తిరిగి తమ యోనిని మరలు బిగుతుగా చేసుకోవడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది పత్తి చెట్టు. సో ఈ పత్తి చెట్టు దాదాపు అందరికీ తెలుసు. దీని నుంచి దూది వస్తుంది. ఈ పత్తి చెట్టు యొక్క వేరు. సో ఈ పత్తి చెట్టు యొక్క వేరుని బాగా నలకొట్టాలి. నలకొట్టిన తర్వాత దీన్ని నీటిలో వేసి కషాయంలాగా, అంటే నీటిలో వేసి కషాయంలాగా కాచాలి. అంటే రసం అంతా ఇంకేలాగా కాయాలి. కాచిన తర్వాత దాన్ని చల్లార్చిన తర్వాత ఈ కషాయాన్ని కనుక స్త్రీ యోనికి పలుమార్లు కనుక కడుగుతూ ఉండాలి. అంటే ఆ వాటర్తో కనుక ఆ ప్రదేశంలో కడుగుతూ ఉన్నట్టయితే సో వారు ఏదైతే కోల్పోయిన ఆ పటుత్వాన్ని తిరిగి పొందుతారు. ఎలాంటి వృద్ధ స్త్రీకైనా సరే ఇది వాడితే ఖచ్చితంగా బిగుతుగా మారడం పక్కా. రెండవ చిట్కా వేప చెట్టు. ఈ వేప చెట్టు కూడా మనకు తరచుగా అంతటా కనబడుతూనే ఉంటాయి. ఈ వేప చెట్టు యొక్క బెరడు, ఈ బెరడును నీడలో ఎండబెట్టాలి. అంటే మామూలుగా ఎండ పెట్టకుండా నీడలోనే ఉంటే కొద్ది రోజులకు అది ఎండుతుంది. ఎండిన తర్వాత లైట్గా నీరు పోసుకుంటా దీన్ని గంధంలాగా సాన తీస్తూ ఉండాలి. సో గంధంలాగా మనకు కొంత ఇప్పుడు గంధం అయితే రాస్తుంటే ఎలా అయితే గంధం వస్తుంటుందో ఇలా కూడా దీన్ని సాన పెడుతూ ఉంటే మన గంధంలాగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ లేపమును కనుక మనము స్త్రీకి రాసినట్టయితే వారు కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పొందుతారు. ఇది కూడా ఎలాంటి వృద్ధ స్త్రీలకైనా సరే ఎంత వదులుగా ఉన్నా సరే తిరిగి మళ్ళీ వరకు కన్య వంటి బిగువుని వాళ్ళు పొందుతారు. మూడవ చిట్కా తామర పువ్వు. తామర పువ్వులు కూడా మనకు కులంలో కనబడుతూనే ఉంటాయి. ఈ తామర పువ్వును కాడతో సహా తీసుకొచ్చి దాన్ని మంచిగా నూరి చిన్న చిన్న గుండ్రాల్లాగా చేసి వాటిని నీడలో ఆరబెట్టాలి. సో నీడలో ఆరబెట్టిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అందులో ఒక్కొక్క ఆ గుళిక లాంటి దాన్ని తీసుకొని స్త్రీ కనుక యోని అందు ఉంచుకుంటే కనుక ఎలాంటి స్త్రీ ఎంత వదులైనా సరే మళ్ళీ తిరిగి బిగువగా మారుతుంది. నాలుగవ చిట్కా, ఇది చాలా సింపుల్ చిట్కా, అందరికీ అందుబాటులో ఉండేదే పెరుగుతోటి కనుక ప్రతిరోజు కనుక ఆ ప్రదేశంలో కడుగుతున్నట్లయితే ఆ స్త్రీకి ఇదివరకు కోల్పోయినటువంటి పటుత్వాన్ని మళ్ళీ తిరిగి పొందుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.